Pitani Sudhakar Rao sir, please welcome to the stage. Pitani Sudhakar ji, welcome to on stage. Hearty congratulations. రికగ్నిషన్ చేయడానికి సో నేను ఇన్వైట్ చేస్తున్నాను, మళ్ళీ నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ అజయ్ సూరి సార్ ఆన్ స్టేజ్. సార్ మీరు కంగ్రాచులేషన్, డబల్ యూనివర్సల్ క్రౌడ్ అచీవ్ చేశారు. బట్ ఎలా అచీవ్ చేశారో మాకు కూడా చెప్పాలి, మాకు కాదు మీరు కూడా చెప్పాలి. రెడీగా? Yes sir, please Thank you, sir. Thank feedback you. only. Good morning, Westies. థ్యాంక్ యూ. నేను మీలాగే ఒకసారి మీటింగ్కి వెళ్ళానండి. అయితే మీరు చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు ఇక్కడికి. నేను వెళ్ళింది ఇంట్రెస్ట్గా వెళ్ళలేదు. 6 నెలల నుంచి ఒక వ్యక్తి తలకాయ తింటున్నాడు, వెస్టేజ్ 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 అంటూ. ఆయన బాధపడలేక నేను ఒక షాప్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఆ షాప్ దగ్గరికి కూడా వచ్చి మళ్ళీ వెస్టేజ్ అంటాడు. ఎందుకైనా ఫుల్ స్టాప్ పెడితే బెస్ట్ అని అయిష్టంగా ఒక మీటింగ్కి వెళ్ళాను. ఎక్కడో మధ్యలో కూర్చున్నాను. అప్పటికే 39 సంవత్సరం నాది, ఇప్పుడు 47, 8 ఇయర్స్ బ్యాక్. ఆ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి కూర్చుంటే ఒక ఆయన మీటింగ్ చెప్తూ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్నాడు. ఆ మాట విని నాకు ఐఎమ్ నాట్ వెస్టేజ్ అన్నప్పుడు ఆ మీటింగ్లో షాప్ పెడితే లైఫ్ మారుతుంది కానీ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ ఏం మారుతుంది, వీడు బొంద అనుకున్నాడు. కానీ లాస్ట్ మంత్ కనుక 5,13,137 రూపాయలు వచ్చింది. ఆ రోజు ఆయన అట్టగారంగా తీసుకున్నాను. అయితే ఎవరో ఒక వ్యక్తి వచ్చి కొన్ని ప్రొడక్ట్స్ బాగున్నాయి నేను వాడానని చెప్పిన తర్వాత వాడటం వల్ల అలోవెరా వల్ల గ్యాస్ట్రిక్ తగ్గింది, గ్లూకోజమైన్ వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, స్పిరులినా వల్ల బలం పెరిగింది, ఫోలిక్ ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ పెరిగింది. ఈ రిజల్ట్ చూసినట్టు 6 నెలల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి వెళ్తే ఒక్కొక్కరికి 20,000, 30,000, 40,000, 50,000, 60,000 వస్తున్నాయి. చాలా బాగా తీసుకుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకునే 40,000-50,000 శాలరీ ఇందులో ఒక్కొక్కరు తీసుకుంటారంటే నాకు కూడా డబ్బు వస్తుంది ఖచ్చితంగా. నాకు కూడా 40,000-50,000 వస్తుందని చెప్పి బిజినెస్ సీరియస్గా తీసుకుని స్టార్ట్ చేసి, సీరియస్గా అంటే ఎలాగా నేను నేర్చుకున్నాను. మీటింగ్కి వెళ్ళడమే సీరియస్, మీటింగ్కి తీసుకెళ్ళడమే సీరియస్ అని నేర్చుకున్నానండి. ఆ తర్వాత బ్రాంజ్ అయ్యాను, సిల్వర్ అయ్యాను, గోల్డ్ అయ్యాను, స్టార్ అయ్యాను, డైమండ్ అయ్యాను. ఇలా
వచ్చిన తర్వాత ఏదైతే మొదటి అవార్డు ఫంక్షన్కి గోల్డ్ డైరెక్టర్గా వెళ్ళానో, ఏదో ఒక అవార్డు ఫంక్షన్లో నేను కూడా డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా అవార్డు తీసుకుంటాను అనే దృఢ సంకల్పంతో నిలబడ్డానండి. ఆ దృఢ సంకల్పమే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ అవార్డు తీసుకోవడానికి కారణమైందని, మీరు కూడా దృఢ సంకల్పంతో ఉంటే ఇదే విధంగా అవార్డు తీసుకుంటారని మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, ప్లస్ ఈ బిజినెస్ ద్వారా నేను ఆల్రెడీ మొన్న ఆడిటర్ దగ్గరికి వెళ్తే 57,67,000 వచ్చింది ఇయర్ మొత్తం మీద. సంతకం పెట్టినప్పుడు చూసుకున్నా నాకు డౌట్ వచ్చింది, అసలు మొత్తం టోటల్గా ఎంటైర్ వేస్టేజ్లో ఎంత తీసుకున్నానా అని లెక్కేశాను. 25 రూపాయలు ఫస్ట్ మంత్ ఇన్కమ్, లాస్ట్ మంత్ ఇన్కమ్ 5,13,137, మొత్తం కలిపితే 2,17,398 రూపాయలు తీసుకున్నానండి ఇప్పటి వరకు. మరి ఈ విధంగా నేను ఇక్కడ ఉండి ఈ విధంగా మాట్లాడటానికి, ఈ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా నేను దీన్ని అచీవ్ చేయడానికి ఇది పూర్వజన్మ సుకృతం, మా తల్లిదండ్రులు ఇచ్చిన పుణ్యఫలం. వారు ఇక్కడ లేకపోయిన వారికి శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, నన్ను ఇంతటి వాడిని తయారు చేసిన మా గ్రేట్ లీడర్స్, గ్రేట్ అప్లైనర్స్, మై గ్రేట్ మెంటర్స్ అందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి మరి ఈరోజు ఇంతటి వాడిని చేసిన వేస్టేజ్ మేనేజ్మెంట్కి శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇది నాకే కాదు మీ అందరికీ కూడా ఉంది. మరి మీరు కూడా తీసుకోండి అని నేను చెప్పను, అది మీ ఇష్టం. కానీ నేను ఒకటి మాత్రం చెబుతా, అదేంటి అంటే నీళ్ళలో ఉన్న ముసలి నిగిడి ఎనుగలు అయ్యో బయట కుక్క చేతిలో బగ్గపడదు, స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా అన్నాడు రావణుడు. అలా ఏ వ్యక్తి అయినా కానీ స్థానం మారిస్తే తన ప్రస్థానం మొదలవుద్దని నా స్థానాన్ని మార్చుకుని వేస్టేజ్కి వచ్చి నా ప్రస్థానాన్ని ఆ రోజు ప్రారంభించారు. కాబట్టి ఈరోజు డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా నేను కనబడ్డాను. మీరు కూడా మీ ప్రస్థానాన్ని ఈ రోజు మొదలుపెట్టి మళ్ళీ వచ్చే అవార్డు ఫంక్షన్కి వీలైతే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా మీరు అవార్డు తీసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ లీడర్స్ మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మేనేజ్మెంట్. Thank you, Sudhakar garu. Thank you once again. Congratulations, especially. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత ఎలా అచీవ్ చేశారో మీరు